హలో ఫ్రెండ్స్, పర్యావరణ హితం కోసం మనం ఒక పని చేయాలండి. ఎక్కువగా ప్లాస్టిక్స్ వాడడం వల్ల మన బాడీలోకి మైక్రో ప్లాస్టిక్స్ చేరి చాలా నష్టాలు జరుగుతున్నాయి. పశువులకు కూడా చాలా నష్టం జరుగుతుంది. చాలా జబ్బులు వస్తున్నాయి వాటికి కూడా ప్లాస్టిక్స్ తినేసి. మన వంతు మనం ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు పాల ప్యాకెట్స్ ఉన్నాయి కదండి, ఇవి మనం పాలు కట్ చేసుకొని పోసుకుంటాము గిన్నెలో. తర్వాత చిన్న ముక్క కట్ చేస్తాం కదా, అది గాలిలో కలిసిపోయి మైక్రో ప్లాస్టిక్స్గా మారిపోయి మనకే వస్తుంది మళ్ళీ గాలిలో కానీ నీళ్ళల్లో కానీ దేంట్లో నదుల్లో అట్లా చేరిపోయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన వంతు మనం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఏ ప్లాస్టిక్ అయినా కట్ చేసినప్పుడు కవరు ఆ చిన్న ముక్కల్ని మనం అలా వదిలేయకూడదండి. వీటిల్ని చూడండి, ఈ ముక్కల్ని ఈ పెద్ద సంచులను అయితే వాళ్ళు ఏరుకొని పోతారు. డిస్పోజబుల్ వాళ్ళు ఏదన్నా తయారు చేయడానికి మళ్ళీ వాడతారండి. వీటిల్ని రీయూజ్ చేస్తారు. కానీ ఈ చిన్న ముక్కలు ఇలా కలిసిపోతుంటాయి వాతావరణంలోకి. కాబట్టి వీటిల్ని ఏం చేయాలో చెప్తాను. పాలు ఇలా పోసేసుకొని ఇప్పుడు ఈ చిన్న ముక్కను కూడా ఇందులో వేసేసేస్తానండి నేనైతే. అప్పుడు ఈ పేపర్స్ అవి ఏరుకొని పోయేవాళ్ళు వాటితో పాటు ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇది కూడా రీయూజ్ అవుతుందండి. అలా గాలిలో కలిసిపోకుండా, నేలలో కలిసిపోకుండా మనం ఏదో మన వంతు మనం చేస్తున్నట్టు అనమాట. ఏ ప్లాస్టిక్దైనా చించినప్పుడు ఆ విధంగా చేస్తే బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. అదండి.